ప్రభాకర్ గారు ఇప్పుడు నేచర్ మంత్ర గురించి మీ దగ్గర ఉన్న కేస్ స్టడీస్ ఏమున్నాయండి? చాలా ఉన్నాయండి. అందులో ముఖ్యంగా సిద్ధయ్య గారిది జనగాం వీధి. నాకు ఒకటేసారి చక్కెర వచ్చినట్టు అయింది మేడం. చక్కెర రాగానే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే అక్కడ మనకు చూసిన తర్వాత రిపోర్ట్ రాగానే నాకు షుగర్ అనేది ఎక్కువగా ఉంది. షుగర్ 220 ఉంది మేడం. నాకు హెచ్పి వచ్చేసి 10.1 ఉంది మేడం. నీకు షుగర్ అటాక్ అయింది అని గోళీలు రాశారు మేడం. ఆ గోళీలు రాసిన తర్వాత జీవితాంతం ఈ గోళీలు వాడాల్సిందని చెప్పడంతో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా బాగా అనిపించింది మేడం. ఎందుకంటే మా మమ్మీకి కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి. బీపీ గోళీలు వేసుకోవడం వల్లనే కిడ్నీ ఖరాబ్ అయ్యాను. నాకు మెంటల్గా ఫిక్స్ అయిపోయినా మేడం. నేను కూడా ఈ షుగర్ గోళీలు బీపీ గోళీలు వాడడంతో నాకు కూడా కిడ్నీలు ఖరాబ్ అయిపోతాయా, పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ జీవితం ఏంది, నాకు చిన్న ఏజ్లో నాకు ఇది రావడం ఏందని చాలా బాధపడ్డా మేడం. తర్వాత నెక్స్ట్ డే రోజు యూట్యూబ్లో సెర్చ్ చేశాను మేడం. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నేచర్ మంత్ర గురించి తెలుసుకున్నాను మేడం. డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది మేడం. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పడం జరిగింది, మీకు షుగర్ కంట్రోల్ అవుతుంది, మొత్తం కంట్రోల్ అయిపోతుంది, ఇది వాడండి అని చెప్పాడు. అది నేను ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఒక 1 వీక్ వాడాను మేడం. 1 వీక్ వాడిన తర్వాత నాలో చాలా చేంజెస్ వచ్చాయి మేడం. అప్పుడు నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం జరిగింది. షుగర్ లెవెల్ మళ్ళీ నాకు 130 వచ్చింది మేడం. ఒక 1 వీక్లో ఇంత రిజల్ట్ వచ్చిందా అని చాలా నేను నేచర్ మంత్రకు జీవితాంతం రుణపడి ఉంటాను మేడం.